చేస్తే చేసిండొచ్చు దొంగల లంగలి. అమెరికాలో బాత్రూమ్లు కడుకొని బతికేటోడివి సన్నాసి. రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా? 317 జీవో సెక్రటేరియట్ లో ఉండాల్సిన సన్నాసి ఫామ్ హౌస్ లో బంటా ఉంటే నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చిల్లరగాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా ఇంటికి కూడా పీకలేరు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినదుదిన్ లోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతనినే సేవింతున్. బొమ్మెర పోతన గారు లోకానికి కాలానికి అతీతంగా ఆలోచించి రాసిన భావం ఇది తెలంగాణ భాష. చిమ్మ చీకటిలో తూర్పు నెమ్మ మీద దివ్వె ఒక్కటి వెలిగించి రువ్వినావు వెలుతుర్ల బాకు నాకాశ వీధిలోన ఎవడయ్యా ప్రగాఢ సాహిత్యమూర్తి నీ వెరుగవే శ్రీరాముడా నేను మానవున్నే లెమ్ము నిద్రానాంధ్ర ధరాస్థలి నేడు మేలు కొలుపగలను. ఆంధ్ర ఉద్యమంలో పొట్టి శ్రీరాములు గారి గురించి తెలంగాణ కవి రచయిత దాశరథి గారు రాసిన పద్యం ఇది. జైల్లో బంధించినప్పుడు పండ్లు తోముకునేటందుకు బొగ్గిస్తే ఆ బొగ్గు ముక్కతోని గోడ మీద నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసి దెబ్బలు తిన్న మహానుభావుడైన. బండెన్క బండి గట్టి నీ గోరి గడతం కొడుకో నైజాము సర్కరోడా అని బండి యాదగిరన్న రాసిన విప్లవ తెలంగాణ యాస భాష అది. ధన మాన ప్రాణాలు దోసుకున్న రజాకార్లను కూడా పబ్లిక్ గా బూతులు తిట్టని సంస్కారం మనది. మహా అయితే కొడుకో అన్నారంతే. మనం ఏం భాష మాట్లాడితే మన తర్వాత తరాలు చూసి నేర్చుకొని అదే మాట్లాడతారు కాబట్టి మనం ఇట్లా మాట్లాడాలి అనే తెలివి ఆ తరానికి ఉంది. మీ రోజువారీ రాజకీయాల కోసము ఎత్తుల పై ఎత్తుల కోసము ఇట్లా మైకు పట్టుకోగానే ఓ బూతులు మాట్లాడేస్తే వచ్చే తరం ఏం నేర్చుకుంటది మీ నుంచే? మీరిట్లా తెలంగాణ భాష అన్నట్టుగా మాట్లాడుతుంటే దీన్ని ఇన్నోడల్లా ఓహో తెలంగాణ భాష అంటే ఇంతే కదా బూతులే కదా ఉండేది మీకు అది ఈజీ కదా అన్నట్టు అయిపోయింది. కానీ తెలంగాణ భాష అంటే మీకు దండం అది కాదు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం చూసినరా అంత అద్భుతమైన సాహిత్యం తెలంగాణ భాష అంటే.